ఎవ్రీవన్, వెల్కమ్ టు పవనీ స్టార్ట్స్. ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు వేడిగా సర్వ్ చేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసానమాట. మీకు బిర్యానీకి సంబంధించినవన్నీ మీకు ఏమేమి వేసుకోవాలనిపిస్తే అవన్నీ వేసేసుకోండి. చెక్క, ముక్క, లవంగ, యాలక్కాయ, షాజీరా అన్నీ మొత్తం వేసుకోండి. నేనైతే చాలా సింపుల్గా లైట్ మసాలాతో చేస్తున్నాను. అలానే ఇప్పుడు ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఇవి మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు నూరింది వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని మిక్స్ చేసేసి అలానే కారం, ఈలోపు పుదీనా వేసేసానండి. పుదీనా వేసేసి మిక్స్ చేసుకోవాలి. అలానే కారం కూడా వేసుకోవాలి. చూసి వేసుకోండి కారం, మరీ స్పైస్ ఎక్కువ కాకుండా. పచ్చిమిర్చి కూడా వేసాము, కాస్త మసాలా కూడా వేస్తాం కాబట్టి. అలానే ఇందులో సాల్ట్ కూడా వేసేసి మొత్తం అన్నీ నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు నచ్చుతుంది అనిపిస్తే కాస్త నెయ్యి కూడా వేసేసుకోండి. నెయ్యి ఆయిల్ ప్లేస్లో నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసేసి మిక్స్ చేసేసుకొని ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. వేసుకొని పెరుగును కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా నీట్గా. ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. నార్మల్ రైసే తీసుకున్నానని చెప్పాను కదా. నార్మల్ రైసే ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను, అంతే అండి. ఇలా తెరులుతున్నప్పుడు మనము ఈ రైస్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందామండి. ఒక 2 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూడండి చక్కగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ఎగ్స్ని పెట్టుకుందామండి. వీటిలో మిక్స్ చేసేసి ఎగ్స్ ఇందులో వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి. జస్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ అండి, సిమ్లోనే పెట్టి కుక్ చేయాలండి. 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేయాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది మనకి ఎగ్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. 2 మినిట్స్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేయమని చెప్తున్నానండి. థ్యాంక్ యూ.